లొంగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు 17 మంది ఉన్నారు. ఇవాళ ఈ లాస్ట్ ఇయర్ లొంగిపోయిన వాళ్ళు 509 మంది ఉన్నారు. అందులో ఒక 509 మందిలో లాస్ట్ ఇయర్ లొంగిపోయిన వాళ్ళలో మొత్తం ఒక 15-20% మంది 15-20 మంది వదిలేస్తే మిగతా వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళే. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళు తెలంగాణలో మిగిలిన వాళ్ళు తెలంగాణ నేటివిటీ ఉన్న వాళ్ళు 17 మంది ఉన్నారు సిపిఐ మావోయిస్ట్ పార్టీలో. అంటే వెపన్స్ ఏ టైప్ ఆఫ్? వెపన్స్లో ఇందులో AK-47 ఉంది, SLR ఉన్నాయి, ఇన్సాస్ ఉన్నది, LMG ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీసుల నుంచి లూట్ చేసుకుని తీసుకుపోయిన వెపన్స్ ఇవన్నీ. చాలా పెద్ద ఎత్తున మంచి వెపన్స్ ఉన్నాయన్నమాట. 48 వెపన్స్తో వచ్చిన వాళ్ళు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు మావోయిస్టుల లొంగిపోవడానికి రమని అంటున్నాం కదా, అట్లా చెప్పలేం కదా ఎంతమంది వస్తారు అంతమంది వస్తారని ఉన్నారని లొంగిపోవని అంటున్నాం. వస్తే మంచిదే. ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళకు వాళ్ళ జీవనాధారం కోసం ఏమైనా హోప్ ఇస్తున్నాం కదండి. వాళ్ళకి ఇప్పుడు మీ ముందర 25,000 రూపీస్ ఇచ్చినాము. వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ ప్రకారం, వాళ్ళ పార్టీలో ఉన్న ర్యాంక్ ప్రకారం వాళ్ళకి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అట్లా రివార్డ్స్ ఉన్నాయి. ఆ రివార్డ్ వాళ్ళకి ఇచ్చేస్తాము. తర్వాత వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్ లాంటి వాడు సెంట్రల్ కమిటీ మెంబర్ లాంటి 20 లక్షల రూపాయలు ఇస్తున్నాము. దాంతో వాళ్ళు ఏమన్నా పెట్టుకోవచ్చు, వాళ్ళ జీవన ఉపాధి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మరి తెలంగాణ డీజీపీ ముందు మాత్రం దాదాపు 20 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం జరిగింది. అందులో 3 తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలిగించడానికి ఇప్పుడే అందరి ముందు కూడా మనిషికి 25,000 చొప్పున కూడా వాళ్ళకు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా చాలా వరకు తగ్గిపోయింది మావోయిస్టుల సంఖ్య అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి హిడ్మా ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి మరి ఇప్పుడు అందరూ లొంగిపోవడం కూడా జరుగుతుంది. అందులో మెయిన్గా కూడా కమాండర్గా ఉన్నటువంటి దేవ ముఖ్యంగా ఇక్కడ లొంగిపోవడం జరిగింది. చూసాం మనము. అందులో రాజిరెడ్డి తన భార్య కూడా లొంగిపోవడం జరిగింది. రాజిరెడ్డి తన భార్య కూడా తెలుగు వాళ్ళతో పాటు దాదాపు అందరూ కూడా 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల లోపు వాళ్ళే ఉన్నారు. ఇక మీదట వాళ్ళు కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజిరెడ్డి చెప్పిన విషయం కూడా చూసాం మనము. ఇంకా మావోయిస్టులు అందరూ కూడా వచ్చి లొంగిపోండి, ఇక్కడ మనకు బతకడానికి జనజీవన స్రవంతిలో కలిసిపోయి బ్రతకడానికి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. అందులో ఇప్పుడు డీజీపీ గారు కూడా చెప్పారు, వాళ్ళకు ఇంకెవరైనా ఉంటే కూడా మేము ఆహ్వానిస్తున్నాము, లొంగిపోమని చెప్తున్నాము, వాళ్ళకు జీవన స్రవంతిలో కలిసిపోయి వాళ్ళని బ్రతకమని చెప్తూ ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని విలువైన గన్నులను కూడా వాళ్ళు సేకరించడం జరిగింది. అమెరికాలో తయారైనటువంటివి అలాంటివన్నీ కూడా సేకరించడం జరిగింది. ఇప్పటికైతే దాదాపు 20 మంది ఇక్కడ లొంగిపోవడం జరిగింది మావోయిస్టులు. తొందరలో ఇంకా కొంతమంది కూడా వచ్చి లొంగిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి గారు. కెమెరామెన్ కోటితో నిర్మల, ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.